మొన్నేమో రామచిలక నిన్నేమో తాబేలు ఈ రోజు ఒక పెద్ద పాము కనిపించింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. బకెట్ తో తీసుకెళ్లి పచ్చిపిక్కలన్నీ ఇంటి దగ్గర పంపేసి రిటర్న్ ఖాళీ బకెట్ తీసుకుని మా డాడీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. తీసుకెళ్ళినంత నా బకెట్ నిండా పచ్చిపిక్కలు నింపేశారు. వాటిని తీసుకుని వీడియో తీసుకుని అలా నడుచుకుంటూ వస్తుంటే చెట్టు పక్కన ఏదో కదులుతూ కనిపించింది. దగ్గరికి వెళ్ళడం ఎందుకని కెమెరాతో జూమ్ చేసి ఏంటబ్బా అని చూసేసరికి అది ఒక పెద్ద పాము. చూసారు అది తలక ఎలా పైకి లేపుతుందో. దాన్ని చూసిన వెంటనే మా డాడీ వాళ్ళు పిలిచిన దెబ్బగా సౌండ్ కి వెంటనే పారిపోయింది. కాసేపు పిలవకుండా ఉండాల్సిందే. ఆ బకెట్ తీసుకుని కొంచెం లేట్ గా వచ్చి ఉంటుంటే కరెక్ట్ గా పాము నా కాలు కింద ఉండేది. అది ఊహించుకుంటేనే ఏదోలా ఉంది. నేను జంతువుల్లో దేనికన్నా భయపడతానంటే అది పామే. మిగతా వాటికి కూడా భయపడతాను కానీ వస్తున్నట్టు మన కళ్ళకి తెలుస్తుంది. కానీ ఇది ఏ బొక్కల నుంచి వస్తుందో తెలియదు. చెప్పాను కదా ఇంకా పచ్చిపిక్కలు ఉన్నాయని. నిన్న నైట్ పడిన వర్షానికి అయితే మొత్తం ఇన్ని పచ్చిపిక్కలు పడిపోయి తోటలో పిక్కలాడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం అందరం ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత నేను మా మనిగుడు కలిసి మోటార్ దగ్గర స్నానం చేయడానికి వెళ్తున్నాం. అదేంటో తెలియట్లేదు కానీ తోటలో ఉన్న పక్షులు, పాములు, జంతువులు మొత్తం అన్ని నాకే కనిపిస్తున్నాయి. నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నాయి అంటారా? ఏం కనబడుతుందా అని కొంచెం భయంగా ఉంది. మీకే జంతువు అంటే భయమో కింద కామెంట్ చేసేయండి. రోజంతా కొంచెం పనిచేసి సాయంత్రం స్నానం చేస్తే భలే ఉంటది కదా. వెళ్లే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి